సౌత్ ఆఫ్రికా సరికొత్తగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో అంచనాలు పెంచేస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడుతోంది. టోర్నీలో ఇంతవరకు సౌత్ ఆఫ్రికాకు ఓటమి తెలియదు. సూపర్ 8 దశలోనూ అద్భుతంగా ఆడుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది. ఏ దశలోనూ పట్టు విడవకుండా పోరాటం చేసి ఆకట్టుకుంది. దాదాపు సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గతంలో సౌత్ ఆఫ్రికాను దురదృష్టం వెంటాడేది. బలమైన జట్టు అయిన ఒత్తిడిని అధిగమించలేక చతికిల పడిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. అయితే ఈసారి జట్టు సైకలాజికల్ గాను బలంగానే కనిపిస్తోంది. క్వింటన్ డికాక్ ఫామ్ అందుకోవడం సౌత్ ఆఫ్రికాకు అడ్వాంటేజ్ గా మారింది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ సఫారీల సొంతం. సూపర్ 8 దశలో ముందుగా అమెరికాను చిత్తు చేసిన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత ఇంగ్లాండ్ పైన చెలరేగిపోయింది. సెయింట్ లూసియాలో తొలుత బ్యాటింగ్ చేసిన మార్క్రమ్ సేన దూకుడుగానే ఆడింది. క్వింటన్ డికాక్ 38 బంతుల్లో 65 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ కూడా ఆకట్టుకున్నాడు. 28 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. అయితే క్లాసెన్ మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడు. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో 1 డౌన్ లో బరిలో దిగి 8 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ మార్క్రమ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ పై ఒకే ఒక్క పరుగు మాత్రమే చేశాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బట్లర్ సేనకు 164 పరుగులు ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. రెగ్యులర్ గా వికెట్లు తీశారు. లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్ అటాక్ చేసినా సఫారీ బౌలర్లు టెన్షన్ పడలేదు. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను మార్చేశారు. తెలివిగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను బురిడీ కొట్టించారు. మొత్తంగా సౌత్ ఆఫ్రికాకు అదిరిపోయే విజయాన్ని అందించారు. ఇదే ఆట తీరును కొనసాగిస్తే సఫారీలను ఆపడం కష్టమనే చర్చ జరుగుతోంది. నిజానికి సౌత్ ఆఫ్రికా ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. ప్రతిసారి ఫేవరెట్ గా బరిలో దిగడం, ఆ తర్వాత నిరాశగా వెనుతిరగడం ఆ జట్టుకు అలవాటు. కానీ ఈసారి చరిత్రను సౌత్ ఆఫ్రికా మార్చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ లో సూపర్ గానే ఉన్నా బ్యాటింగ్ లో మాత్రం ఇంకా బలహీనతల నుంచి బయటపడాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఒత్తిడిని జయించడం పైన దృష్టి పెట్టాలంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తో బరిలో దిగడము కీలకమంటున్నారు. పరిస్థితులు కూడా కలిసొస్తే సౌత్ ఆఫ్రికా ఛాంపియన్ గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.